మంచి మంచి పాటలు పెడతాను. ఖచ్చితంగా. ఇందాక ఒక పాట పాడుతున్నారు, మిస్ అయ్యారు, కంపల్సరీ పాడాలి ప్లీజ్. ఎంపిల్లో నాగులో నాగమలే తీగలో, ఎంపిల్లో నాగులో నాగమలే తీగలో, చీర గట్టిందిక్కడ చింగులు పోసిందెక్కడ, చీర గట్టిందిక్కడ చింగులు పోసిందెక్కడ, ఎంపిల్లో నాగులము ఎంపిల్లో నాగులము, ఎంపిల్లో నాగులము, కటిక పెట్టిందిక్కడ కన్ను కొట్టిందెక్కడ, కటిక పెట్టిందిక్కడ కన్ను కొట్టిందెక్కడ, ఎంపిల్లో నాగులము ఎంపిల్లో నాగులము. బాగానే పాడుతున్నారుగా, ఇంకే మీరు సింగర్ కూడా అయిపోవచ్చు బ్రహ్మాండంగా. అంటే ఈ జానపదాలు బాగా మీకు వచ్చా మామూలుగా? అంటే జానపదాలు మామూలుగా పాడతాను. బాగుంది, అంటే మంచి వాయిస్ ఉంది. కొంచెం సానబడితే ఇంకా సాన పెడితే బ్రహ్మాండంగా బాగుంటుంది కానీ అంత ధైర్యం ఎవరు చేయరు. చేయలేదు. అంటే భయపడతారని అనుకోకండి, పర్లేదు. అంటే ఫోక్ కి సెట్ అవుతుంది సెట్ వాయిస్. అవుతుంది. అంటే చేయండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎక్కడుందో టాలెంట్ చేయొచ్చు కదా, తప్పేముంది. ఖచ్చితంగా అవకాశం వస్తే తప్పకుండా పాడండి. మీరు పాడండి, మీరు ఇందులో కూడా నాకు టాలెంట్ ఉందని నిరూపించండి. ఎందుకంటే అవకాశాలు అనేవి మనం అందిపుచ్చుకోవాలి, మనకి ఏది రాదు. మన స్వయంకృతాపరాధాలు కొన్ని వదిలేసుకుంటాం. అది మనం ఇప్పుడు మీరు చూసారా, జతిని ఒక వీడియో తీసి అన్నారు, అవును నిజంగా ప్రూఫ్ కదా, అంత ఉపయోగపడ్డది మీకు. అందుకని దీన్ని మనం లైట్ తీసుకోవాలి. సో సరే, మనం ఇప్పుడు నేను 100 మాటలు చెప్తాను, కొన్ని నేను వదిలేస్తాను. చెప్పడం వరకు బాగానే చెప్తాను, కానీ అది అది మనకి అదృష్టం అంటారు, చెప్పాను కదా, అది రావాలి. తప్పకుండా మీరు మంచిగా లీడ్ చేయాలి. గవర్నమెంట్ నుంచి కూడా, నేను కూడా ఒక గవర్నమెంట్ నుంచి, అంటే మీరు జూబ్లీ హిల్స్లో ఇంత దాదాపుగా 25,000 మెజారిటీ రావడానికి ఇంత ఉపయోగపడ్డారు కాబట్టి, ఈవిడ ఉపయోగపడ్డది కాబట్టి, తప్పకుండా గవర్నమెంట్ నుంచి కూడా మీరు సహాయం చేయాలి. ముఖ్యంగా నవీన్ యాదవ్ గారు మీరు మర్చిపోవద్దు, ఎమ్మెల్యేగా గెలిచారు, కంగ్రాచులేషన్స్ మీకు. మన శ్రీదేవి గారికి తప్పకుండా మీరు సహాయం చేయాలి. అన్ని రకాలుగా ఆవిడకి రేషన్ కార్డు ఇప్పించండి. అదేవిధంగా అన్ని రకాలుగా ఆవిడకి గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని కార్యక్రమాలు కూడా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. అనేత మేము చాలా ట్రావెల్ చేసాము రేవంత్ సార్ తోని, మేము ప్రోగ్రాంలు చేసాము. అవునా? చాలా మనకి కొడంగల్ దగ్గరలో, మర్చిపోయినా, కొడంగల్ నుంచి జోడో యాత్ర జరిగింది కదా, మన రాహుల్ గాంధీ వచ్చారు కదా, ఆ ప్రోగ్రామ్ కూడా చేసాము. చాలా వేల ప్రోగ్రాంలు చేసాము. సోమనాథ్ గ్రూప్ నుంచి కానివ్వండి, రగన గ్రూప్ నుంచి కానివ్వండి, వైనాల్ రమేష్ అన్న గ్రూప్ నుంచి కానివ్వండి, చాలా సభలు మేము. ఎట్లా చూసుకుంటారు రగన్న గాని సోమన్న గాని? బాగా చూసుకుంటారు. అమ్మాయిల విషయంలో అయితే సూపర్ సూపర్. ఓకే, సూపర్. సో అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే బాగా జరుగుతుందంటున్నారా లేదంటే? ఎందుకంటే మహిళలు ఫ్రీ బస్ ఇచ్చా అంటున్నారు, మహిళలకు 2500 ఇస్తానని ఇవ్వలేదు, తర్వాత తులం బంగారం అన్నారు. అంటే ఏమనిపించింది అంటే గవర్నమెంట్ అంటే పిండి ఎంత రొట్టె ఎంత అంటారు కదా, సో అక్కడ బడ్జెట్ ఉంటే చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. పోయిన ప్రభుత్వం ఏం చేసిందా అనేది పబ్లిక్ గా అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ బడ్జెట్ ఉంటే చేయడానికి రేవంత్ అన్న కూడా ఏం ఆలోచించాడు. సో ఏది ఆలోచించినా కాంగ్రెస్ ప్రభుత్వము బాగా ఆలోచించి మాట జారుతుంది. సో ఖచ్చితంగా అక్కడ ఫండ్స్ ఉంటే ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే మనకు ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి నెరవేరుస్తారు నమ్మకం ఉంది. పక్కా. ఓకే, ముందు మీరే నమ్ముతున్నారు? పక్కా నేను నమ్ముతాను. నేను ఎందుకు నమ్ముతానంటే 2008 లో నాకు ఇల్లు లేదు. అప్పుడు ఇల్లు లేదు, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. ఒకటే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడుకి సార్ ఉన్నారు. నాకు బాబుకి పక్షవాతం. అప్పుడు ఒకటే ఇల్లు మాకు. మా అత్త వారి ఇంట్లో చూసుకుంటే మేము 4. సో ఒకటే ఇంట్లో మేము చాలా స్ట్రగుల్ పడ్డాము. అంటే పడుకోవడానికైనా నలుగురు కోడళ్ళు ఒకేసారి వెళ్తే సఫర్ అవడం, అలా చాలా ఫేస్ చేసాం. సో 2008 or 2009 లోనే నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. సూపర్. మల్లి రవి గారు ఇచ్చారు. మల్లి గారు ఇప్పుడు మన నాగర్ కర్నూలు ఎంపీ. అప్పుడు మల్లి రవి గారు మా ఊరికి విజిట్ చేశారు, అప్పుడు ఇచ్చారు. దాని తర్వాత నాకు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నేను హైప్ అయ్యాను. కాంగ్రెస్ ప్రభుత్వం బాగా కలిసి వచ్చింది మీకు? నాకు కలిసి వచ్చింది. ఓకే, సూపర్. నెక్స్ట్ మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి. ఈ ఇంటర్వ్యూ ద్వారా మంచి మంచి అవకాశాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీదేవి గారు. అంటే అధికారంలో రావడానికి బాగా ఉపయోగపడిన పాట ఒకటి ఉంది, 3 రంగుల జెండా బట్టి సింగము లేకలేనాడు ఒకడే సూర్యుడు మా రేవంత్ అన్న పాటకి. అది చాలా మంది రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ మా యూఏటీవీ ఛానల్లో దాదాపుగా 28 మిలియన్ల
వ్యూస్ అయితే వచ్చిన 28 మిలియన్ వ్యూస్ అయితే వచ్చిన మా యూటీవీ ఛానల్లో. సో అదే సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు సో శ్రీదేవి గారు దాని మీద పర్ఫార్మెన్స్ చేస్తారు. ఓకేనా, మీరు రెడీగా ఉన్నారా? మరి నేనైతే రెడీ ఉన్నాను. రెడీ, స్టార్ట్ మేడం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఈరోజు. సో అద్భుతంగా డ్యాన్స్ చేశారు. నిజంగా శ్రీదేవి గారు మీకు మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న మహా కుంభమేళా జరిగినప్పుడు మొనాలిసా అనే ఒక అమ్మాయి చాలా వైరల్ అయింది. ఆమె కళ్ళు అంటే ఒక బ్యూటీని అంత ఆరాధిస్తారన్నమాట ఈ ప్రపంచ దేశంలో ఉన్న జనాలు. సో మీరు కూడా అంతే బ్యూటీగా ఉన్నారు కాబట్టి అంతే విధంగా మీ జీవితాన్ని కూడా అంతే అందంగా మలుచుకొని మీ పిల్లల భవిష్యత్తులో మంచి వాళ్ళకి చదువునిచ్చి వాళ్ళ మంచి భవిష్యత్తులో ఎదిగేలాగా మీరు బ్యాక్ ఉండి సపోర్ట్ చేసి మీరు పడ్డ కష్టానికి వాళ్ళ ప్రతిఫలంగా వాళ్ళ గొప్ప వాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా యూటీవీ కోరుకుంటుంది. గవర్నమెంట్ నుంచి కూడా తప్పకుండా సహాయం చేయండి. పాపం ఆడకూతురు మనం కాపాడుకోవాలి. కళాకారుల జీవితం కాగితం పువ్వు లాంటిది, వాసన రాదు, వాడిపోదు. పువ్వు ఎప్పుడు ఆ కాగితం పువ్వు ఎప్పుడైనా వాడిపోతుందో చెప్పండి, కానీ వాసన రాదు, కానీ పువ్వులాగానే ఉంటుంది. అంతే అంతలా ఉంటుంది వాళ్ళ జీవితం. అంటే వాసన రావాలంటే ఏంటి, ఆర్థికంగా వాళ్ళు స్థిరంగా ఉండాలి. అది లేదు కాబట్టి సో వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వమైనా ఇలాంటి అక్క చెల్లెమ్మలని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి మా శ్రీదేవి గారు, మా శ్రీదేవి గారు. ఓకేనా, తప్పకుండా మీరు బాగుండాలి. మరొక కళాకారునితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యూటీవీ ఛానల్.